హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే బయటికి వెళ్ళాము, షాప్కి అనమాట. జీవీ మాల్కి వెళ్ళాము. జీవీ మాల్కి వెళ్ళి ఒక పంజాబీ డ్రెస్సు, ఒక లెహంగా, ఒక మిడ్డీ తీసుకున్నాము. 3 తీసుకున్నాం అనమాట. ఈ పంజాబీ డ్రెస్ వచ్చి మెరూన్ కలర్ మీద వర్క్ అండి. డ్రెస్ మొత్తం కూడా చిన్న చిన్న డాట్స్ లాగా ఉన్నాయి. చాలా చాలా బాగుంది. చున్నీ అయితే ప్లెయిన్ ఇచ్చాడు. ప్లెయిన్ ఇచ్చి ఆ చున్నీకి సైడ్ అమ్మట బార్డర్ కింద సన్నగా ఉండే లేస్ అయితే కుట్టారండి. ఆ లేస్ అయితే కొంచెం రఫ్గా ఉంది. ఇది వచ్చి ఫ్యాంట్ అనమాట. పైన ఎలాస్టిక్ స్ట్రైట్ కట్ ఫ్యాంటు, కాళ్ళకి కూడా వర్క్ ఉంది. మనకు డ్రెస్కి ఏ వర్క్ అయితే ఇచ్చాడో హ్యాండ్స్కిను ఫ్రంట్ అదే వర్క్ కాళ్ళకు కూడా ఇచ్చాడు. అంటే మెరూన్ కలర్ కాదు, ఇది నేరేడు పండు కలర్ అనమాట. ఈ కలర్ కాంబినేషన్ ఎవరికైనా సరే బాగుంటుంది. చూసారు కదా, కింద కూడా పెద్దగా బార్డరే ఇచ్చారనమాట. ఈ హ్యాండ్స్ ఏమో ఫుల్గా ఉన్నాయండి, లైనింగ్ లేదు హ్యాండ్స్కి. ఫ్రంట్ పలక షేప్లో వర్క్ ఉంది. వెనకంతా కూడా ప్లెయిన్ అనమాట, ఎదురు మాత్రమే ఫుల్ వర్క్. ఇది చూసారు కదా, ఇదంతా బార్డరు. ఈ బార్డర్ వల్ల ఆ కలర్ కాంబినేషన్ బాగా సెట్ అయిందనమాట. అందుకే ఈ డ్రెస్కి అంత లుక్ వచ్చింది. ఇది వచ్చి లెహంగా. అసలు ఎంత బాగుందోనండి. ఇది మొత్తం నెమళ్ళు అనమాట. లంగా చుట్టూ నెమళ్ళే ఉంటాయి. నెమళ్ళన్నీ కూడా మంచి ఫ్రంట్, మంచి కలరు. ఆ నెమళ్ళ దగ్గర అంతా కూడా అద్దాలు, రియల్ అద్దాలే, రేకులు కాదు. అసలు ఎంత బాగుందోనండి లంగా. అసలు చాలా చాలా బాగుంది కాంబినేషన్ అయితే. నెమళ్ళు ఉండడం వల్ల బాగా అందం వచ్చింది. సైడ్ అయితే జిప్ ఇచ్చి తాడిచ్చాడు. మనం కరెక్ట్గా నడుం ఫిట్టింగ్ కావాలనుకుంటే ఎలాస్టిక్ వేసేసుకోవచ్చు, లేదంటే ఎలా కట్టుకోవచ్చు. ఈ చున్నీ కూడా సేమ్ పంజాబీకి వచ్చినట్టే లేస్ ఆ మోడలే వచ్చింది. చున్నీ ఏమో కొంచెం వెడల్పు తక్కువ ఉంది. ఇది చూసారు కదా, ఫ్రంట్ అంతా కూడా డిజైన్, బ్యాక్ కూడా డిజైన్. ఫ్రంట్ మాత్రం అద్దాలు ఉన్నాయి, బ్యాక్ అయితే అద్దాలు లేవన్నమాట. అసలు అద్దాలు మెరుస్తున్నాయి కానీ అంత బాగా కనిపించట్లేదు, కానీ మెరుస్తున్నాయి. నైట్ టైం అయితే అసలు భలే ఉందండి. హ్యాండ్స్ వచ్చి ప్లెయిన్ వచ్చినాయి. మనం ఏంటంటే దాని మీద పింక్ కాంబినేషన్ ఉంది కాబట్టి గోటు వేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చి బ్లాక్ మిడ్డీ. ఈ మిడ్డీ భలే క్యూట్గా భలే బాగుందండి. జార్జెట్ అనమాట. దీని మీదకి ప్లెయిన్ టాప్ తీసుకున్నాం. ఇందులో ఏ డ్రెస్ మీకు నచ్చిందో కామెంట్ చేయండి. మర్చిపోకుండా లైక్ చేయండి.